హలో ఈరోజు ఈవినింగ్ మనకు వెళ్ళిపోండి 7 తర్వాత purpose and also inform that no such orders are available in the connected trade. 15 acres 29 గుంటాస్ ఉంటే నిర్మలను వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న చూడండి ప్రతి సర్కిల్లో ఒకప్పుడు మనకి పంపింగ్ యార్డ్ పంపింగ్ యార్డ్ ఉండొచ్చు ట్రాన్స్ఫర్ స్టేషన్ క్లోజ్. సో ఆ పర్పస్ కోసం 2020లో ఆల్ ర్యాంప్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. 1 yearలో కన్స్ట్రక్షన్ చేయాలి సార్. వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక అప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఆపేషన్ తర్వాత కమిషనర్ ఇది కమిషనర్కి రామ్కి ఉన్న అగ్రిమెంట్ సార్. ఆల్ ఓవర్ జిహెచ్ఎంసీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయాలి. సో కమిషనర్ ఎవ్రీ 1 year వీళ్ళకి నోటీస్ ఇస్తారు. యూసీ యూటిలిటీ సర్టిఫికేట్ ఇచ్చిన ఫండ్ ఏమైంది వాళ్ళు మీరు ఏం చేశారు. వాళ్ళు ఇష్యూని ఎక్స్టెండ్ చేస్తారు. కమిషనర్ చేస్తారు ఇట్లా ఆపేసారు. ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ టైం అయిపోగానే మళ్ళీ వీళ్ళకి నోటీస్ వస్తుంది. పాత అభిలాష్ ఆర్మం మేడం వచ్చినప్పుడు కానీ కొత్త జడ్స్ చూపించినాం సార్. ఈ కంపెనీ కాలనీ ప్రెసిడెంట్ ఒక అతను ఉంటాడు సార్ ఇక్కడ రైట్ వాళ్ళ తీసుకొని చూపించినాం సార్. మీరు 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 అపోహించండి, ఎవరు చెప్పిన మాట వినకండి. మీరు వేరే సర్కిల్లో ఉన్న మీ స్టేషన్ చూడండి. స్టేషన్ చూసిన తర్వాత అట్లుంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని అన్న ఉద్దేశాన్ని చూపించినాం సార్. మీరు చెప్పండి అక్కడ సిచ్యువేషన్ బాగుంది, ఇక్కడ సిచ్యువేషన్ బాగుంది. అనేక సంవత్సరాలు భూములకు డిమాండ్ లేనాడు. ఇక్కడ శ్మశాన వాటిక లేదు. రాబోయే కాలంలో ఇబ్బంది అవుతుందని చెప్పి సామల వెంకటరెడ్డి గారు స్వయంగా తన సొంత డబ్బుతో ఈ భూమిని పర్చేజ్ చేసి ఒక 10 ఎకరాల పైచిలుకు భూమి హిందూ శ్మశాన వాటికకి, 5 ఎకరాల భూమి ముస్లిం గ్రేవ్ యార్డ్ కోసం ఇచ్చింది. అనాదిగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజానికానికి ఈ హిందూ శ్మశాన వాటికలో ఉంటే ఇవన్నీ కూడా తొలగించి రాత్రి ఇక్కడ మినీ డంప్ యార్డ్ పేరు చుట్టుపక్కల కాలనీల యొక్క చెత్త అంతా కూడా ఇక్కడ వేస్తాం, మళ్ళీ సాయంత్రం తీసుకుపోతామని చెప్పి అయితే మాట మాట్లాడిండో దానికి విరుద్ధంగా ఇబ్దుల్లాపూర్ ప్రాంతం నుంచి ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి మల్కాయిరి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక దాదాపు 20-30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసుకొచ్చి బాలాజీ నగర్ లాంటి డంప్ యార్డుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ వేసే ప్రయత్నం జరుగుతాం. ఇక్కడి ప్రాంత ప్రజానికంతా కూడా 33-34 కాలనీలకు సంబంధించినటువంటి మధ్యతరగతి ఉద్యోగులు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కూడా నివాసించేటువంటి ఇవాళ ఉన్నట్టుండి ఈ డంప్ యార్డ్ మొదలుపెట్టిన తర్వాత పొద్దున డంప్ యార్డ్ కొన్ని వందల వెహికల్స్ రావడం, ఇక్కడ పెద్ద ఎత్తున లారీలలో జేసీబీ పెట్టి మళ్ళీ తీసుకుపోవడం, ఒక్కొక్కసారి 4 రోజులు 5 రోజులు 6 రోజులు పేరుకపోతే కొన్ని వందల లారీల చెత్త అంతా కూడా ఇక్కడ పేరుకపోయి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజానికానికి దుర్గంధంతో పాటుగా భూగర్భ జలాలు ఇవన్నీ ఇక్కడ పారే పురుగులు, ఇక్కడ క్రిములు ఏవైతున్నాయో మొత్తం పారి ఈ ఒళ్ళంతా కూడా దర్శిస్తుంది. అంటే ఒకవైపు కంపవాసన, దాంతో శ్వాసకోశ వ్యాధులు, రెండవది పొల్యూటెడ్ వాటర్, మూడవది ఏంటంటే ఈ పురుగులు పారి మొత్తం గుండెలవ్వడానికి జరుగుతుంది. ఇవాళ ఇక్కడ రెవెన్యూ
అధికారులు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు ఇది హిందూ శ్మశాన వాటిక మాత్రమే, ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలని చెప్పి స్వయంగా రెవెన్యూ అధికారులు ఇచ్చారు. మున్సిపల్ అధికారులు ఇక్కడ డీసీ గారు మరి ఆయన శ్రీనివాస్ రెడ్డి ఆయన ఎందుకో మేము మంచిగా సుందరంగా చేస్తాం, అందంగా చేస్తామని చెప్పి ఒక షెడ్ కట్టే చేస్తాం. నేను చెప్పిన మీరు తక్షణమే దీన్ని ఆపండి, నేను పై అధికారులతో మాట్లాడాలి, చెత్త ఎక్కడికొకటి పోవాల్సిందే. కానీ ఇళ్ళ మధ్యలో ప్రజలు నివసించేటువంటి దాని ప్రశాంతంగా ఉండేటువంటి పద్ధతి. అందులో శ్మశాన వాటిక రేపు మన శ్మశాన వాటిక దొరికే ఆస్కారం కూడా బొంద పెట్టడానికి కూడా జాగ్రత్తలు పరిస్థితి. శ్మశాన వాటికను కాపాడాలని ఈ 33-34 కాలనీల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. తప్పకుండా మున్సిపల్ టాప్ అధికారులతో మాట్లాడుతూ ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడుతూ దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాను చెప్తాను. అప్పటిదాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఎలాంటి యాక్టివిటీ కానీ చేయడం చెప్పి శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ మత్స్య బొలారం ప్రజలు కలిసి దాదాపు గత ఆదివారం నుంచి ఈరోజు 7వ రోజుకు చేరుకుంది ఈ ఉద్యమం. ఈ దీక్ష ఇట్లాగే కొనసాగుతుంది ఈ పరిష్కారం దొరికే వరకు. దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే ఎవరో మహానుభావుడు చామల వెంకరెడ్డి అనే వ్యక్తి 15 ఎకరాలు హిందూ శ్మశాన వాడి కోసం, అదేవిధంగా ముస్లిం సోదరుల కోసం ఒక 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపల్ అధికారులు మరి వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఏందో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు అక్రమ నిర్మాణం చేస్తూ ఉన్నారు, అక్రమ డంపింగ్ చేస్తూ ఉన్నారు. దాన్ని తక్షణమే తీసివేయాలని మా యొక్క డిమాండ్. ఇది ఎట్లా ఉందంటే కొన్ని హాస్పిటల్ వేస్టేజ్, అదేవిధంగా హోటల్స్ నుంచి పెద్ద మొత్తంలో కమర్షియల్ డంపింగ్ వస్తుంది.